బృహదీశ్వరాలయం తమిళనాడులోని తంజావూరు. ఇక్కడ కూడా సిమెంటు లేకుండా రాళ్ళ మీద ఫజిల్ టైప్ ఒక్కొక్క రాయిని పేర్చుకుంటూ వెళ్ళి అతిపెద్ద దేవాలయాన్ని నిర్మించిన చోళరాజులు రాజరాజ చోళరాజు నిర్మించిన క్షేత్రము. ఒక్కరి క్షేత్రాన్ని చూడాలి, చాలా బాగుంది. తంజావూరులో, తమిళనాడు తంజావూరు చాలా అంటే చాలా యునెస్కో హిస్టారికల్ చెందాల్సిన క్షేత్రం ఇది. చాలా అద్భుతమైన క్షేత్రం. కానీ గోపురం చూడండి, ఈ గోపురానికి ఇంత పెద్ద గోపురం నిజంగా అద్భుతం. ఇలాంటి క్షేత్రానికి రావడం చాలా, నేను కూడా వస్తానని అనుకోలేదు. స్వామియేశ్వరం ఒక్కొక్క రాజగోపురం 3 రాజగోపురాలు ఉన్నాయి. ఒక్కొక్క రాజగోపురం దేనికి అదే గొప్ప కళాఖండాలతో చెక్కిన రాజగోపురాలు ఇవన్నీ. ఇదంతా బేస్ బీట్ లేదు. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, మనం చిన్న ఇల్లు కట్టాలన్నా బేస్ బీట్ తీసి డైరెక్ట్ భూమి నుంచి కట్టిన దేవాలయం ఇది. 1026 సంవత్సరాల క్రితమే ఇంత టెక్నాలజీని ఉపయోగించి వాడారు. ఇంత పెద్ద చరిత్ర హిందూ ధర్మంది. మూర్ఖులు మన చరిత్రను మనకు తెలియకుండా చాలామంది అభూత కల్పనలు అబద్ధాలను ప్రచారం చేసి మనకి ఇంత గొప్ప చరిత్రను తెలియకుండా చేశారు. ఒక్కసారి చూడండి ఎంత పెద్ద కళాఖండం. ఏమి కళాఖండాలు, ఏమి వైభవం. 1000 సంవత్సరాల క్రితం ఇంత వైభవం ఉంది అంటే, ఇంత గొప్ప నాలెడ్జ్, తెలివితోటి, శాస్త్రీయబద్ధంగా నిర్మించి ఉండొచ్చు మన దేశంలో. దక్షిణామూర్తి ఓం నమః శివాయ నమః. ఓం నమః శివాయ.